నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। ఓటర్లను ప్రలోభపెట్టే మద్యం, నగదు, బహుమతుల పంపిణీని అరికట్టాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఎన్నికల వ్యయ పర్యవేక్షణ కమిటీ అధికారులతో సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు ఎంఎస్ నినానికం। చీరాల మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి తన హయాంలో చీరాలకు చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి। ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణకు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి। జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు కేటాయించబడిన సాయుధ బలగాల అధికారులతో సమీక్షలు। బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిల్లా। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ కమిటీ అనుబంధ విభాగాల అధికారులతో సమావేశం జరిగింది। సమావేశానికి రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు ఎంఎస్ నీనానికం హాజరయ్యారు। సమావేశం అనంతరం మీడియా సెంటర్, వెబ్కాస్టింగ్, సోషల్ మీడియా వ్యయ కమిటీ, గ్రీవెన్సెల్ విభాగాలను ఎన్నికల పరిశీలకులు జిల్లా కలెక్టర్ కలిసి పరిశీలించారు। ఓటర్లను ప్రలోభపెట్టే మద్యం, నగదు, బహుమతుల పంపిణీ అధికారులు పూర్తిగా అరికట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు ఎంఎస్ నినానికం చెప్పారు। వ్యయ పర్యవేక్షణ కమిటీ అనుబంధ విభాగాల అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సమావేశపు హాల్లో సమావేశం జరిగింది। అనంతరం మీడియా సెంటర్లో వెబ్కాస్టింగ్, సోషల్ మీడియా వ్యయ కమిటీ, గ్రీవెన్స్ సెల్ విభాగాలను ఎన్నికల పరిశీలకులు జిల్లా కలెక్టర్ కలిసి పరిశీలించారు। ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు ఎంఎస్ నినానికం మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు జరిగేలా అధికారులు పనిచేయాలన్నారు। ఎన్నికలు జరగనున్న ముందు 12 రోజులు కీలకంగా భావించాలన్నారు। నగదు చేతులు మారకుండా పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు। అక్రమ రవాణా తరలింపులు అరికట్టడానికి జిల్లా సరిహద్దుల్లో నియమించిన టీంలు 24 గంటల పాటు పనిచేయాలన్నారు। అధికారులంతా నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు। అధికారులంతా సమన్వయంతో పనిచేసినప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించవచ్చన్నారు। జిల్లా సరిహద్దుల్లో ప్రయాణించే వాహనాలన్నింటినీ నిశితంగా తనిఖీ చేయాలన్నారు। ఒక వ్యక్తి నుంచి 10 మందికి యూపీఐ ద్వారా నగదు బదిలీ చేసినప్పటికీ బ్యాంకు అధికారుల సహకారంతో విచారించాలన్నారు। హోటల్స్, బార్లలో మద్యం విక్రయాలు అధికంగా నమోదైతే అలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేయాలన్నారు। విక్రయాలు, బిల్లులు, నిల్వలు పరిశీలించాలన్నారు। నగదు, మద్యం రవాణా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని అక్రమ రవాణాపై గత అనుభవాలు వివరించారు। ఎన్నికల్లో సున్నితమైన అంశాలను సైతం పరిగణలోకి తీసుకోవాలన్నారు। ఈ సమావేశంలో ఎన్నికల పార్లమెంటు నియోజకవర్గం వ్యయ పరిశీలకులు ఎస్ అరుణ్ కుమార్, వ్యయ పరిశీలకులు స్వప్నిల్ సాహెబ్రావు తదితరులు పాల్గొన్నారు। See all of you. So friends, as all of us know, Election Commission of India is treating elections in Andhra Pradesh as very sensitive elections. I have been to Election Commission twice and they are worried that the elections in Andhra should go peacefully without inducement and level playing field. For that mandate, we are the eyes and ears as well as working hands of ECI. సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా చీరాల మున్సిపల్ పరిధిలోని 15, 14 వార్డుల్లో చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పర్యటించారు। సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా చీరాల మున్సిపల్ పరిధిలోని 15, 14 వార్డుల్లో చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పర్యటించారు। ఈ క్రమంలోనే వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు। తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చీరాల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆమంచి ప్రజలకు వివరించారు। ఇక ఇదే క్రమంలో గడిచిన 5 ఏళ్లలో చీరాలలో జరిగిన అభివృద్ధి తిరోగమనాన్ని ప్రజలకు వివరించారు। 5 ఏళ్లలో స్థానిక ఎమ్మెల్యే కారణం నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నారన్నారు। ఇసుక, బియ్యం అమ్ముకుంటూ పంచాయతీ నిధుల్లో సైతం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు। ప్రజలు ఇప్పటికైనా రానున్న ఎన్నికల్లో తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూపి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు। నేను మీ ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతున్నాను। నేను గత 23 సంవత్సరాల నుంచి మీ అందరికీ సుపరిచితుడిని। చీరాల నియోజకవర్గానికి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, అలానే వేటపాలెం మండలంలో జెడ్పీటీసీ సభ్యుడిగా, మండలాధ్యక్షుడిగా దీర్ఘకాలికంగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే। నేను ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా నిత్యం ప్రజల్లోనే ఉండి చీరాల నియోజకవర్గం అనేది పేద ప్రజలతో, రెక్కల కష్టంతో బ్రతికే ప్రజలతో నిండినటువంటి నియోజకవర్గం ఇది। నిత్యం ఏదో ఒక సమస్య వస్తుంది। అది కాకుండా ఇలా నియోజకవర్గాన్ని ప్రతి 5 సంవత్సరాల్లో ఒక దశ నుంచి ఇంకొక దశకి ఉండ పరిస్థితి నుంచి బెటర్ పరిస్థితి తీసుకెళ్తేనే ఇక్కడ ప్రజలు బ్రతికేదానికి కనీసం ఏదో ఒక ఉపాధి దొరికేదానికి అవకాశం ఉంటుంది। అంతేగాని రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, అధికార వ్యవస్థ అవినీతిమయమైపోయి
ప్రతి చిన్న పనికి, ప్రజలకు వచ్చినటువంటి ప్రతి సమస్యకి ఒక రేటు పెట్టి అడ్డగోలుగా దోచేసి అవినీతి చేస్తే మన ప్రాంతం చితికిపోద్ది. దయచేసి ఇది గమనించండి. మనకు ఒక కల్చర్ ఉంది సమాజానికి. అన్ని కులాలు మతాలు చాలా అన్యోన్యంగా ఉంటాయి. ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు పార్టీకి, కులానికి, మతానికి రహితంగా ఒకరినొకరు సహకరించుకొని పరిష్కారం చేసుకుంటారు. అలాంటి వాతావరణాన్ని వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి కర్ణం బలరాం కావచ్చు, కొండయ్య గారికి అయితే అసలు అవగాహన లేదు. వీళ్ళకి ఏం అవగాహన ఉందంటే అక్రమంగా డబ్బులు ఎలా సంపాదించవచ్చు, బియ్యం అమ్ముకొని పేదలకి, రేషన్ షాప్ డీలర్ని పెద్ద మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళని దళారుల కింద మార్చేసి ఇసుక ఎలా దోలుకోవాలి, ప్రతి ప్రభుత్వానికి సంబంధించిన పనికి ఒక రేటు పెట్టి వాళ్ళ ప్రాంతాల్లో బ్రోకర్లను పెట్టి నియోజకవర్గం మొత్తాన్ని కూడా అవినీతిమయం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే సర్పంచులు లేరు, ఎలక్షన్స్ పెట్టలేదు, ఓడిపోతామని భయం. ఆ పంచాయతీల్లో ఉన్నటువంటి నిధుల్ని స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా ఈజీగా దోచుకోవచ్చనే 2 దురుద్దేశాలతోటి ఎలక్షన్స్ పెట్టలేదు. అక్కడ ప్రజల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ విధంగా నియోజకవర్గం మొత్తాన్ని అవినీతి దౌర్జన్యంతో పాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి పోవాలంటే వాళ్ళు ఇరువురికి కాకుండా బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించేందుకు కేటాయించబడిన 3 TSSPP 2 BSF బెటాలియన్ల సాయుధ బలగాల అధికారులతో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నైసర్గిక భౌగోళిక విస్తీర్ణం, సరిహద్దులు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వివరాలు, ప్రస్తుతం జిల్లాలోని పరిస్థితులు, ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన విధుల గురించి దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణకు నిష్పక్షపాతంగా నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్వహించాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సాయుధ బలగాల అధికారులకు సూచించారు. బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించేందుకు కేటాయించబడిన 3 TSSP 2 BSF బెటాలియన్ల సాయుధ బలగాలు అధికారులతో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నైసర్గిక భౌగోళిక విస్తీర్ణం, సరిహద్దులు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వివరాలు, ప్రస్తుతం జిల్లాలోని పరిస్థితులు, ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన విధుల గురించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన ఓటు హక్కును ఎటువంటి భయాందోళనకు గురికాకుండా స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు పోలీస్ శాఖ అండగా ఉందని భరోసాను వారిలో కల్పించారన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి నగదు, మద్యం, ఇతర వస్తువులను వినియోగించే అవకాశం ఉంటుంది కనుక వాటి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేలా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ వాహన తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈవీఎం, వీవీప్యాడ్ భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకుని 24 గంటల పాటు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు అనుసరిస్తూ ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల అనంతరం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో BSF అసిస్టెంట్ కమాండెంట్లు ఆర్కే భారతి, జీడీ సంజయ్, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ కమాండెంట్లు డి కాశీదాసు, సీతారాం, ఎం శ్రీనివాసరావు, బాపట్ల ARDSP ఎస్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. వేసవి దృష్ట్యా చీరాల కోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కాగా చలివేంద్రాన్ని చీరాల సీనియర్ సివిల్ జడ్జి సుధా పాల్గొని ప్రారంభించారు. వేసవి దృష్ట్యా చీరాల కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు సంఘం ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను మజ్జిగ చలివేంద్రాన్ని చీరాల సీనియర్ సివిల్ జడ్జి సుధా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని న్యాయవాదులు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కక్షదారులకు చలివేంద్రం చాలా ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రేహనా, నిషాద్ నాజ్, బారు అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు, సెక్రటరీ ఉదయ్ భాస్కర్, రామ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని ROB సమీపంలో సీనియర్ సిటిజన్ కార్యాలయంలో భారత్ బచావో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇండియా కూటమికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
చీరాల పట్టణంలోని ఆర్ఓబి సమీపంలో సీనియర్ సిటిజన్ కార్యాలయంలో భారత్ బచావో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇండియా కూటమికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలో 2014లో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం మతోన్మాద ధోరణితో పరిపాలన కొనసాగించిందన్నారు. అలాగే ముఖ్యంగా సంక్షేమ అధికారం పక్కనబెట్టి క్రిస్టియన్ ముస్లింలపై ఏకపక్ష దాడులు చేసిందని ఆరోపించారు. ఇక దేశ సంపదను విచ్చలవిడిగా దోచేసే కరప్షన్ దేశంగా భారతదేశాన్ని బీజేపీ తయారు చేసిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కులమతాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తే ఆర్ఎస్ఎస్ ను ప్రోత్సహిస్తున్నాయన్నారు. 400 ఎంపీ సీట్లు వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తామని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. బీజేపీ మతోన్మద పార్టీకి సహకరిస్తున్న టీడీపీ, జనసేన, వైసీపీలను ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించి ఇండియా కూటమికి పూర్తి మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత బచావో జాతీయ ప్రతినిధులు గోపీనాథ్, భాస్కరరావు, సీతా మహాలక్ష్మి, రత్నశ్రీ, జ్యోతి, శామ్యూల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్గా, అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలుగా నేను మీకు పరిచయం ఉండొచ్చు. కానీ ఈవేళ మేము చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి గత ఏడాది 2 ఏళ్లుగా భారతదేశం ఉన్న పరిస్థితుల్ని అవలోకన చేసిన తర్వాత ఈ దేశ ప్రజలు రక్షించడం కోసం భారత బచావో మూవ్మెంట్ తప్ప ఇంకొక అదర్ ఆల్టర్నేషన్ ఇండియాను కనిపించినందున మాలాంటి సామాజిక కార్యకర్తలు, ప్రగతిశీల శక్తులందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం. మీరు ఎద్దేళ్ళు కర్ణాటక చూశారు, దాదాపు 250 సంఘాల పైన పనిచేశాయండి అక్కడ బీజేపీని ఓడించడం కోసం. అట్లాగే తెలంగాణలో కానీ ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఎందుకు చెబుతున్నామంటే బీజేపీ లాంటి ఒక మతతత్వ పార్టీ, ఫాసిస్ట్ పార్టీ కార్పొరేట్ శక్తులకి తాకట్టు, భారతదేశాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి ఈ దేశంలో 71% ఆదాయాన్ని లేదా మన సంపదని వాళ్ళకి కట్టబెట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేసి, ముఖ్యంగా భారతదేశంలో మహిళల భద్రతకి ప్రశ్నార్థకమైపోయిన దేశంగా దీన్ని తయారు చేసి అత్రాస్ సంఘటనలో కానీ, బిల్కిస్ బానో కానీ, రెజ్లర్ విషయంలో కానీ, మణిపూర్లో జరిగిన ఆడపిల్లల అత్యాచారాలు, మారణహోమం ఇవన్నీ చూసిన తర్వాత, అనేక ఉదంతాలు చూసిన తర్వాత దాదాపు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 లక్షల పైన మహిళల మీద రేప్ కేసులు నమోదయ్యాయి. కనీసం ఎవరికి శిక్షలు లేవు. బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈ అత్యాచారాలకి, మారణహోమానికి తెగబడుతున్నా కానీ శిక్షించని ప్రభుత్వాలు మేము చూసాం. ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 2014లో కేంద్రంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అదేవిధంగా తెలంగాణలో, ఆంధ్రలో కూడా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మానవాభివృద్ధి సూచికలు ఏవైతే ఉన్నాయో అదేమిటంటే అక్షరాస్యత, అదేవిధంగా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే బాలింత మరణాల రేటు, శిశు మరణాల రేటు, తరువాత సంపద సృష్టి, వీటిలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని 180 దేశాలను పోల్చినట్లయితే భారతదేశం అట్టడుగు స్థాయిలో ఉన్నది. ఇది వాస్తవం. ఈక్విటీ ల్యాబ్ అని ప్రపంచంలో ఉన్నటువంటి స్వీడన్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసి భారతదేశం అభివృద్ధి చెందుతుంది, సబ్కా వికాస్ సబ్కా సాత్ అంటున్నాడు, సబ్కా విశ్వాసాన్ని మధ్యలో తెచ్చాడు. తర్వాత ప్రజలకి మేము అధికారంలో ఉన్నందువల్లనే ప్రజలంతా కూడా బతుకుతున్నారు, లేకుంటే చచ్చిపోయాడని మాట్లాడుతున్నారు. తర్వాత మొన్న రాజస్థాన్లో ఒక ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి సిగ్గు సెరవ లేకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల తాలిబొట్లు, హిందూ స్త్రీల తాలిబొట్లు అన్నీ కూడా ముస్లిమ్స్కి ఇస్తారు, ఆస్తుల కోసం మొత్తం కూడా వాళ్ళకి రాసిస్తారంటున్నారు. తరువాత ముస్లిమ్స్ మీద, మైనారిటీస్ మీద ఇంకొక అపవాదం వేశాడు, వీళ్ళు ఎక్కువ మందిని పిల్లలు పుట్టిస్తున్నారని. సచార్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం వేసిన సచార్ కమిటీలోని ముస్లిం పాపులేషన్ తగ్గుతుంది అని చెప్పేసి కూడా రికార్డు ఉంది. సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా చీరాల మున్సిపల్ పరిధిలోని 1, 2, 3 వార్డులలో చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా చీరాల మున్సిపల్ పరిధిలోని 1, 2, 3 వార్డులో చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పర్యటించారు. ఈ క్రమంలోనే వార్డులని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే చీరాల నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆమంచి ప్రజలకు వివరించారు. ఇక ఇదే క్రమంలో గడిచిన 5 ఏళ్లలో చీరాలలో జరిగిన అభివృద్ధి తిరోగమనానికి ప్రజలకు వివరించారు. 5 ఏళ్లలో స్థానిక ఎమ్మెల్యే కరణం నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నారన్నారు. ఇసుక, బియ్యం అమ్ముకుంటూ పంచాయతీ నిధులలో సైతం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా రానున్న ఎన్నికల్లో తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. మన
చీరాల మున్సిపాలిటీలో అంతర్భాగమైనటువంటి మొదటి వార్డులో ఇక్కడికి వచ్చేసినటువంటి స్థానిక పెద్దలకి, ప్రజానీకానికి, ముఖ్యంగా మా సోదరి మండలందరికీ, పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, నేను 2009 మొట్టమొదటిసారి ఎలక్ట్ అయినప్పుడు ఇదే 300 కాలనీలో మా ఫస్ట్ టెన్యూర్లోనే ఏదైతే ప్రగతి కోటయ్య గారి పేరుతోటి ఇక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేసి వర్క్షీట్స్ నిర్మాణం చేసి నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఏప్రిల్ నెలలో 20.17 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని అన్నమయ్య భవన్ నుంచి నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలోని వివరాలను వెల్లడించారు. ఈ నెలలో భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 101.63 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. 94.22 లక్షల లడ్డూలను విక్రయించామని, 39.73 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించామని పేర్కొన్నారు. 8.08 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని ఆయన తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చీరాల టీడీపీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీన శంకర్రావు మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చీరాల టీడీపీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీన శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీనని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు అన్ని విధాలుగా పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేసిన చరిత్ర టీడీపీకే ఉందన్నారు. బీసీ ప్రాధాన్యత గురించి చీరాలలో బీసీ అభ్యర్థి మాలకొండయ్యకు టికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. చీరాల ప్రజలందరూ దీనిని గుర్తించి బీసీ అభ్యర్థి అయిన మాలకొండయ్యకు పూర్తి మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. మే వచ్చేసింది, మాడు పగిలిపోతోంది. బయటికి వెళ్తే ఎండవేడితో నెత్తి చుర్రుమంటోంది. వడగాళ్లు ఉక్కుపోత టారెత్తిస్తున్నాయి. అప్పుడే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక భానుడి బగబగలతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు నిప్పులు కొలిమిలా మారుతున్నాయి. గత 10 ఏళ్లలో ఎప్పుడు నమోదు కానంత స్థాయిలో ఎండల కాస్టుండతో కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. కొన్ని జిల్లాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయటికి రావాలంటే బయటపడుతున్నారు. ఇక సాధారణ కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇది చాలదన్నట్లు మరో 3 రోజులు ఎండలు మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. దుబాయ్ లో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. గత నెలలో కురిసిన కొండపోత వానను మరవక ముందే మరోసారి దుబాయ్ ని వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాదు రవాణా సౌకర్యానికి తీవ్ర ఆటంకం కలిగింది. దుబాయ్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. పలు విమానాలను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భారీ వర్షాలు కురిసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈదురుగాలు కూడా బలంగా వీచినట్లు పేర్కొంది. ఉత్తరాఖండ్ లో అడవుల్లో మంటలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 43 కొత్త అగ్ని ప్రమాద కేసులు నమోదయ్యాయి. ఇక్కడి అడవుల్లో ఇప్పటివరకు 804 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అడవుల్లో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి అటవీ శాఖతో పాటు అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఇక పర్వతాల్లో కూడా మంటలు చెలరేగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రి చీకట్లో పర్వతాలపై ఎగిసిపడుతున్న మంటలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో అడవిలో నిప్పండించి అటవీ సంపదకు నష్టం కలిగించే వారిపై నిఘా ఉంచారు. ఆంధ్రప్రదేశ్ లో అవ్వాతాతలను పెన్షన్ టెన్షన్ పెడుతోంది. గత నెల ఇబ్బందుల దృష్ట్యా ఈసారి సిస్టమ్ మార్చినప్పటికీ కష్టం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. బ్యాంక్ అకౌంట్లకు పెన్షన్లు జమ చేయడంతో లబ్ధిదారుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఇటు బ్యాంకుకు అటు సచివాలయానికి కాళ్లు ఇడ్చుకుంటూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి పెన్షన్ డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ అయింది. అయితే బ్యాంక్ అకౌంట్స్ గురించి సరైన అవగాహన లేని వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవారు ఏ అకౌంట్ లో పెన్షన్ పడిందో తెలియక తలలు పట్టుకున్నారు. ఇక మరికొందరు ఇదే అకౌంట్ లింక్ చేశాం అయినా పెన్షన్ పడలేదంటూ అటు బ్యాంకు ఇటు సచివాలయానికి కాళ్లు ఇడ్చుకుంటూ ఎండలో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులకు వెళ్లిన అలవాటు లేకపోవడంతో, ఏటీఎం కార్డులు వాడకం తెలియకపోవడంతో అవ్వాతాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా తన EV6 ఫేస్ లిస్ట్ ఎలక్ట్రిక్ NCUV కారును త్వరలో అప్డేట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. 2025 EV6 SUV ఎలక్ట్రిక్ కారును గ్లోబల్ మార్కెట్ లో కొన్ని వారాల్లో ఆవిష్కరించనుంది. EV6 SUV లో డ్రైవింగ్ రేంజ్ పెంచడానికి బ్యాటరీ ప్యాక్ తో పాటు పలు ఫీచర్లు జత చేసినట్టు తెలుస్తోంది. ఫ్రంట్ రేర్ పై కంపెనీ కారు మోడల్ పాక్షిక వివరాలు ఉంటాయని తెలుస్తోంది. హెడ్ లైట్, టైట్ లైట్ కొత్తగా అప్డేట్ చేశారు. కొత్తగా స్టార్ మ్యాప్ సిగ్నేచర్ లైటింగ్ తో పాటు హెడ్ లైట్ యూనిట్ చుట్టూ ర్యాప్ అరౌండ్ ఎలిమెంట్ తో పాటు LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి.
5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత మహిళా జట్టు మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో సిరీస్ సొంతం చేసుకుంది. సిలిహెట్ వేదికగా ముగిసిన 3వ టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. డిలారా అఖ్తర్ టాప్ స్కోరర్ కాగా భారత బౌలర్లు సమిష్టిగా రాణించి ప్రత్యర్థిని నిలువరించారు. అనంతరం ఛేదనను భారత్ 18.3 ఓవర్లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తి చేసింది. షవాలి పర్మ, స్మృతి మంధానా ధాటిగా ఆడారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్లను ప్రలోభపెట్టే మద్యం, నగదు, బహుమతుల పంపిణీని అరికట్టాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఎన్నికల వ్యయ పర్యవేక్షణ కమిటీ అధికారులతో సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు ఎంఎస్ నినానికం. చీరాల మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అమర్చి తన హయాంలో చీరాలకు చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి. ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణకు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు కేటాయించబడిన సాయుధ బలగాల అధికారులతో సమీక్షలు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.